దివంగత తమిళనాడు సీఎం జయలలిత మృతిపై ఎన్నో ప్రశ్నలు, ఎన్నో అనుమానాలు. అయితే పిల్లి మెడలో గంట కట్టేది ఎవరన్న చందంగా దానికి సంబంధించిన విషయాల్ని ధైర్యంగా అడిగిన వారెవరు తమిళనాడులో లేరు. అయితే ఆవిడ అంత్యక్రియలు జరిగిన తర్వాత ఒకే ఒక ప్రశ్నతో ఆవిడ మృతికి సంబంధించిన కారణాలు బయటకు రావాలని చెప్పి స్వయంగా మోడీకే లేఖ రాశారు నటి గౌతమి గారు మనతో ఉన్నారు. మేడం, ఈ యొక్క అనుమానం ఎందుకు వచ్చింది మీకు? యాక్చువల్ గా జయలలిత గారు దాదాపు 75 రోజుల పాటు అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అద్భుతమైన చికిత్స ఇచ్చినా గానీ ఆవిడని పోగొట్టుకున్నామని చెప్పి అపోలో ఆసుపత్రి స్వయంగా చెప్పినటువంటి ప్రకటన. మీరంతా రియాక్ట్ కావడానికి గల కారణం ఏంటి? రియాక్షన్ అంటే అందరికీ తెలుసు, ఆవిడ ఒక జైగాంటిక్ ఫిగర్, ఐరన్ లేడీ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అని తెలుసు. అది మాత్రం కాకుండా లేడీస్ కి అన్ని ఫీల్డ్స్ ఆఫ్ లైఫ్, అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్ లో ఆవిడ ఒక అద్భుతమైన ఒక ఎగ్జాంపుల్. షీఈ్ అన్ ఐకాన్, ఇన్స్పిరేషన్ ఫర్ విమెన్. ఆవిడకున్నటువంటి స్ట్రెంగ్త్ గురించి, ఆవిడకున్నటువంటి ధైర్యం గురించి తెలియని వాడిని ఎవరు లేరు. సో పర్సనలీ ఐ థింక్ ఇట్ ఈస్ అ గ్రేట్ లాస్ టు విమెన్ as an icon, as an example, inspiration. అది మాత్రం కాకుండా అంటే ఇప్పుడు ఇది ఒక డెమోక్రాటిక్ స్టేట్ మనది. ఇండియా ఇస్ అ డెమోక్రాటిక్ నేషన్. ఒక సర్టన్ డిగ్రీ ఆఫ్ అకౌంటబిలిటీ ఉంది ప్రజలకి. ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్, మన కాన్స్టిట్యూషన్. ఎస్. సో మన ఓటు వల్ల ఒకళ్ళకి ఒక పదవి దొరికిన తర్వాత మనకు తెలియాలి, తెలుసుకోవాల్సిన బాధ్యత రెండు ఉన్నాయి. మనకు తెలియాలన్న హక్కు ఒకటి, తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది మనకి. అప్పుడే మన డెమోక్రసీలో మనం పార్టిసిపేట్ అవుతాం. అప్పుడే మనల్ని మనం రూల్ చేసుకునే పార్టీ, గవర్న్ చేసుకునే పార్టీ ఒక ఇన్ఫార్మ్డ్ డిసిషన్, అంటే మన వివరాలు తెలుసుకుని తెలివిగా, క్లియర్ గా ఒక డిసిషన్ మనం తీసుకోగలుగుతాం. సో ద ఫస్ట్ ప్రయారిటీ ఇస్ వీ హ్యావ్ టు నో. ఇట్ ఈస్ అవర్ రైట్ అండ్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు నో. బట్ ఎవరో ధైర్యం చేయలే కదా దీంట్లో. నాకు నా దేశంలో నేను ఒక సిటిజన్ గా నా ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్ గురించి నాకు క్వశ్చన్ అడగడానికి అది నాకు అర్థం అవ్వలేదు యాక్చువల్లీ, ఫ్రాంక్ గా. బికాస్ నోబడీ ఈజ్ ఎనీబడీస్ ఎనిమీ. దీంట్లో ఎవరికి ఎదురీ కాదు. సిచ్యువేషన్స్ జరిగాయి, పీపుల్ ఆర్ దేర్ ఆర్ క్వశ్చన్స్, అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్. లేకపోతే అన్ఆన్సర్డ్ క్వశ్చన్ అనడం కన్నా అసలు వివరాలు తెలియని ఒక పరిస్థితి ఉండింది. ఆ వివరం ఏంటని తెలిసిన తర్వాతే కదా అనుమానం పడాలా వద్దా, ఇది తప్ప రైట్ అన్న తెలుస్తుంది మనకి. సో నేను అంతవరకు వెళ్ళలేదు. అందరూ ఏదో ఊహించేసుకుని ఇంత ధైర్యం చేశారు, అదే నాకు అర్థం అవట్లేదు. ఎందుకంటే మనకు అసలు వివరాలే తెలియదు. ఒకరోజు మాకు యాజ్ అ స్టేట్ వీఆర్ ఇన్ఫార్మ్డ్, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, నాకు ఒంట్లో బాగాలేదు, కొన్ని రోజులు బాగిన తర్వాత వచ్చేస్తాను. సడన్ గా సీరియస్ అన్నారు, చాలా చాలా సీరియస్ అన్నారు. తర్వాత ఏమో షీఈ్ ఆల్ రైట్, షీల్ కమ్ బ్యాక్ హోమ్ అని చాలా రోజులుగా చెప్పారు. సడన్లీ షీఈ్ నో మోర్. ఇప్పుడు మెడికల్ గా ఇలా జరుగుతోంది, ట్రీట్మెంట్ పలానా డాక్టర్లు వస్తున్నారు వెళ్తున్నారు అనడం వేరు, అది ఓకే, యాజ్ ద డ్యూటీస్ దే డూయింగ్ ఇట్, దాని గురించి నేనే అనలా. బట్ మిగతాది మేనేజ్మెంట్, ఒక చీఫ్ మినిస్టర్, సర్వింగ్ రూలింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అ స్టేట్, ఇలాంటి ఇంత డెలికేట్ అయిన కండిషన్ లో ఉన్నప్పుడు చుట్టుపక్కల ఒక సర్టన్ మెకానిజం, ఒక డెసిషన్ మేకింగ్, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు అది ఏంటి, ఎవరు, ఎలాగన్నది అది మనకి తెలుసుకోవాల్సిన డ్యూటీ ఉంది. యాజ్ అ సిటిజన్ వీ హ్యావ్ ఎ డ్యూటీ టు ఫైండ్ అవుట్ అండ్ బీ అవేర్, టు బీ ఇన్ఫార్మ్డ్. యాక్చువల్గా ఎంక్వైరీ చేయాలని కూడా మోడీకి లెటర్ రాశారు. దీంట్లోకి సంబంధించి అంటే మీకున్న అనుమానాలు ఏముంటాయి దీంట్లో? ఏమున్నాయి? అదే నేను చెప్పాను కదండి, అసలు ఏం జరిగిందన్నది తెలియాలి, అసలు ఏంటి ట్రీట్మెంట్ ఇచ్చారన్నదే ఒకటి అప్పుడప్పుడు బులెటిన్స్ ఇస్తున్నారు. అండ్ దాని గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. ఎందుకంటే పేషెంట్ డాక్టర్ కాన్ఫిడెన్షియాలిటీ అవన్నీ ఉంటాయి, సహజమే. నా పేరెంట్స్ కూడా డాక్టర్స్, నేను పుట్టినప్పటి నుంచి ఇవన్నీ చూస్తున్నాను, నాకు బాగా తెలుసు. కానీ ఇది ఒక డౌట్, నేను ఒక ఆర్డినరీ లే పర్సన్ గా నేను ఒక డౌట్, నాకున్న డౌట్ ఏంటంటే, ఒక పబ్లిక్ ఆఫీస్ లో పబ్లిక్లీ ఎలక్టెడ్ సర్వింగ్ అఫీషియల్ తాలూకా సిచ్యువేషన్ లో అలాంటి కాన్ఫిడెన్షియాలిటీ ఎక్స్టెండ్ అవుతుందా లేదా నాకు తెలియదు. అయినా కూడా నేను ఆ డీటెయిల్స్ ఇంకా నేను అడగట్లేదు. హౌ ఇస్ ద రెస్ట్ ఆఫ్ ఇట్ మెయింటైన్, వాట్ హ్యాపెన్, వాట్ వాస్ ద డెసిషన్ మేకింగ్, హూ క్యారీడ్ అవుట్ ద ప్రోటోకాల్, ఇలాంటివన్నీ.
సరే మీరు ధైర్యంగా అడిగారు, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆవిడకి దగ్గరుండి చికిత్స చేయించిన వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా పెద్దది. ఇప్పుడు మనం డైలీ న్యూస్ లో చూస్తున్నాం, మేము ఇస్తున్నాం. శశికళ లాంటి బ్యాచ్ అంతా ఉంది. ఆల్రెడీ తమిళనాడులో మన్నార్గుడి మాఫియా అంటే చాలా ఫేమస్. మరి వాళ్ళందరి నుంచి మీకు థ్రెటనింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది కదా? లేదండి, అదే చెప్తున్నాను కదండి. దిస్ ఇస్ ఇది ఒక లా అబైడింగ్ స్టేట్ అన్న నాకు నమ్మకం ఉందండి. ఓకే, తమిళనాడు ఒక లా అబైడింగ్ స్టేట్ అన్నది నాకు బాగా గట్టి నమ్మకం. సో దా నమ్మకాన్ని ఐ థింక్ చాలా చక్కగా, చాలా స్ట్రాంగ్ గా నిలబడుతోంది. ఓకే, మీరు ఎప్పుడైనా కలిసారా జయలలితని? యాక్చువల్గా ఆవిడతో కలిసినప్పుడు ఆ మూమెంట్స్ ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా? ఆవిడ మొదటి నుంచి అంటే మరీ ఫ్రీక్వెంట్ గా కలిసానని అనలేను, బట్ ఒక మేబీ 3-4 సార్లు కలిసి ఉంటాను. ఎలాంటి కన్వర్జేషన్ వచ్చింది? అంటే పెద్ద ఇదేం కాదు, చాలా ప్లెజెంట్ గా. అండ్ ఏంటంటే నేను ఫస్ట్ ఆవిడని కలిసినందుకు, ఇప్పుడు ఆ తర్వాత కలిసినందుకు చాలా గ్యాప్ ఉండింది అనమాట మధ్యలో. ఆల్మోస్ట్ మోర్ దెన్ 15 years గ్యాప్, 12-15 years గ్యాప్ ఉండి ఉండొచ్చు. కరెక్ట్ గా గుర్తుపెట్టుకున్నారు. లాస్ట్ టైం మనం కలిసినప్పుడు ఇలా మాట్లాడారు కదా, పలానా డేట్ లో పలానా ఏడాది కలుసుకున్నాం, అమ్మలా ఉన్నారు, ఇవన్నీ అడిగారు. ఓకే, అంత జ్ఞాపక శక్తి అంటే అమేజింగ్. ఇది ఐ థింక్ ఆల్ గ్రేట్ లీడర్స్ హ్యావ్ దిస్ అనుకుంటా. ఎందుకంటే నేను చాలా మంది చాలా క్యారిస్మాటిక్ అండ్ పాపులర్ లీడర్స్ గురించి నేను విన్నాను అది. ఓకే, సో దట్స్ క్వాలిటీ. ఆ తర్వాత కలిసిన తర్వాత మీరు లేఖ రాసిన తర్వాత మీకు ఎలాంటి రియాక్షన్ వచ్చింది? ఆ తర్వాత పబ్లిక్ నుంచి ఆవిడ కలిసి వచ్చిన తర్వాత మీ యొక్క అఫెక్షన్ అంతా బయట పెట్టారు. మీరు మమ్మల్ని ప్రెస్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత, గతంలో జరిగినట్టు మీరు ఈ లేఖ రాసి తర్వాత ప్రెస్ క్వశ్చనింగ్ ఎమోషన్ అయ్యారు కదా అక్కడ ఫినరల్ దగ్గరికి, రాజాజీ హాల్కి వెళ్ళినప్పుడు కూడా. అంత ఎమోషన్ అవడానికి గల కారణాలు ఏమున్నాయి? మీరు అప్పుడు చూసినప్పుడు మేము వీడియోస్ కూడా చూసాం. యాక్చువల్ గా చాలా మంది మీతో పాటు చాలా మంది మొత్తం అంతా మీరైతే బరెస్ట్ అయినట్టుగా అనిపించింది. తమిళనాడే ఏడ్చిందండి. తమిళనాడు తాలూకు గ్రీఫ్ మీరు నిజంగా ఇక్కడ ఉండి మీరు చూస్తుంటే అది ఎంత మనసు బరువుగా ఉండిందంటే, ఎంతో మంది కూడా చెప్పారు మేము పొలిటికల్ కాము, కానీ ఆవిడని ఇలా చూసినప్పుడు మా వల్ల మేము భరించలేకపోయాం. బికాస్ ఐ మీన్ ఆవిడ పాలిటిక్స్ కన్నా ఎక్కువ మా కళ్ళ ముందర ఐ మీన్ రాధా యూనో మా చిన్నప్పటి నుంచి అలా నాకన్నా పెద్దవాళ్ళు, ఆవిడతో పాటు ఎదిగిన వాళ్ళు, వాళ్ళకి ద బాండ్ ఇస్ డిఫరెంట్. ఓకే, మీరు వాయిస్ రైజ్ చేసిన తర్వాత, క్వశ్చన్ స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. మన సెంగోటేర్ కానీ, ఆ తర్వాత నెక్స్ట్ శశికళ పుష్ప కానీ, దీపా జయకుమార్ అని కానీ, కొద్దిమంది సామాజికవేత్తలు కానీ వస్తున్నారు. సో వాళ్ళకు ఒక రూట్ మీరు క్రియేట్ చేసినట్టుగా కనిపిస్తుంది. సో వీటన్నిటికీ సమాధానాలు వస్తాయని మీరు భావిస్తున్నారా? యాక్చువల్ గా డైరెక్ట్ మోడీ గారు దానికి ఎంక్వైరీ వేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? దాదాపు లెటర్ రాసి 15 రోజుల వరకు అయిపోయింది. ఏంటి మీరు ఎలాంటి రియాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడు నేను ఇలా చేయడం వల్ల మిగిలిన వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు, లేకపోతే వాళ్ళు కూడా వాళ్ళ వాయిస్ రేస్ చేస్తున్నారంటే ఆఫ్ కోర్స్ ఐ ఫీల్ ప్రౌడ్, బికాస్ ఐ థింక్ ఇట్స్ అ గుడ్ థింగ్. ఇట్స్ అ గుడ్ థింగ్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ ఇన్ అ డెమోక్రసీ, రైట్? ఇదేమో ఇంకో ఎవరిని నిందించకుండా, ఇంకా ఎవరిని హర్ట్ చేయకుండా, మనం రెస్పాన్సిబుల్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా క్వశ్చన్ రేస్ చేసే హక్కు మనకు ఉన్నప్పుడు, అది ఆ విధంగా మనం రేస్ చేస్తే, అండ్ ఇఫ్ ఇట్ హ్యాస్ అ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ అదర్స్, ఐఎమ్ హ్యాపీ. ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. కానీ ఒక విషయం మాత్రం నేను అర్థం చేసుకుంది ఏంటంటే, ఇప్పుడు ఒకళ్ళ మనసులో ఒకటి ఉన్నప్పుడు అది ఎప్పటికైనా బయటకు వస్తుందండి. ఓకే, శశికళ పాత్రకు సంబంధించి మీరేమంటారు? జయలలిత గారి దగ్గర ఉన్నటువంటి 31 సంవత్సరాల సంబంధంలో ఇప్పటివరకు ఒక వాయిస్ గానీ, ఒక ఫోటో గానీ, ఆ తర్వాత అమ్మ మృతికి సంబంధించి ఏమీ రాలేదని జనాలే డైరెక్ట్ గా బాధపడుతున్నటువంటి సిచ్యుయేషన్ ఉంది. సో మీకున్న సమాచారం కానీ, మీరు కానీ, ఆ తర్వాత మీరు లేఖ రాయడం వెనుక ఉద్దేశం కూడా ఆవిని టార్గెట్ చేసినట్టు అనుకోవచ్చా? డెఫినెట్లీ నాట్, డెఫినెట్లీ నాట్. ఎవరున్నా ఎలాగున్నా సరే, దిస్ ఈస్ కన్సర్నింగ్ our chief minister's situation. జయలలిత డెఫినెట్గా ఒక సర్వింగ్ చీఫ్ మినిస్టర్ తాలూకు ఒక చాలా సెన్సిటివ్ సిచ్యువేషన్ గురించి క్వశ్చన్స్. ఇది ఎవరు ఒకళ్ళని టార్గెట్ చేసో ఒకళ్ళని మేం చేసో కాదు. అండ్ ఎనీథింగ్ ఎల్స్ దట్ ఈస్ దేర్, దట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ ఐ కెన్ కామెంట్ ఆన్.
మీరు వాయిస్ రైజ్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా ఒక విత్ ఇన్ అవర్స్ లో కూడా ట్విట్టర్ లో కానీ సోషల్ మీడియాలో కానీ అపోజిషన్ పార్టీలో కానీ గౌతమి ఈజ్ ద వాయిస్ ఆఫ్ బీజేపీ, అందుకే ఇలా వచ్చింది, బీజేపీకి సంబంధించి డ్రామాలో గౌతమి ఈజ్ ద మెయిన్ రోల్, అందుకే ఆవిడ జయలలిత మరణానికి సంబంధించి ప్రశ్నలంతా ధైర్యంగా అడిగింది అని చెప్పి అంటున్నారు. మరి అలాంటి వారికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఎంతకన్నా ఏం చెప్పగలుగుతానండి, అంటే ఎంతకన్నా ఏం చెప్పగలుగుతాను. అంటే వాళ్ళు మీ అపోజిషన్స్ కాదు, తర్వాత వీళ్ళు కూడా కాదు, ప్రతి ఒక్కరు వన్స్ ఒక్కసారిగా గౌతమి అంటే అది మళ్ళీ మాట్లాడదాం 15 years నుంచి ఆ తర్వాత ఉండేది. ఇప్పుడు ఒక్కసారిగా ఈ వాయిస్ రైజ్ చేయడంతో మీరు మోడీని కూడా కలిశారు అప్పట్లో ఒక 1 week 10 days బిఫోర్ అప్పటికి. సో ఇవన్నీ లింక్డ్. మోడీ గారిని కలవడానికి దీనికి ఎలా అంటే సంబంధం కడతారు? ఎందుకంటే మోడీ గారిని కలిసినప్పుడు ఎవ్రీథింగ్ వాజ్ ఆల్ రైట్. అసలు రెండిటికి కనెక్షన్ కట్టడానికి అసలు ఛాన్సే లేదు. నేనేమో నా లైఫ్ గెట్ ఫౌండేషన్ కి ఒక నెక్స్ట్ ఇయర్ ఒక యోగా తను చేయాలి, ఒక యోగా ఈవెంట్ చేయాలని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసి కొన్ని రోజులుగా అపాయింట్మెంట్ అడిగిన తర్వాత హీ హ్యాడ్ గివెన్ ది అపాయింట్మెంట్, సో ఐ వెంట్ టు మీట్ హిమ్. యాజ్ సింపుల్ యాజ్ దట్. అదేనో సోషల్ వర్క్ కొన్ని ప్రాజెక్ట్స్ మైండ్ లో ఉన్నాయండి, రూరల్ ఏరియాస్ లో కొన్ని చేయడానికి మైండ్ లో ఉన్నాయి. సో ఒకసారి I wanted to get his advice and his guidance and meet him for that. గౌతమి రాజకీయాల్లోకి వస్తారా? రాజకీయాల్లోకి రావాలని నేను ఎప్పుడు ప్లాన్ చేయలేదండి, ఎందుకంటే నా లైఫ్ ఒక ఓపెన్ బుక్, అందరికీ తెలుసు. నా ప్రయారిటీ నా కూతురు. మేడం, గత 15 సంవత్సరాలుగా మీరు ఇది పూర్తిగా మీరు సమాధానం మీ మనసుకు సంబంధించిన చెప్పుకోండి. గత 15 ఏళ్ళుగా మీరు కలిసి ఉన్నారు మేడం. యాక్చువల్గా మీరు లెటర్ రాయక ముందు ఆ నెల రోజుల పాటు అదొక పెద్ద కమల్ హాసన్ గారితో మేడం లేదండి, ఇట్ ఇస్ అబౌట్ 12 years. 12 years అప్రాక్సిమేట్లీ. ఓకే, 12 years పాటు కలిసి ఉన్నారు మేడం. మీరు ఈ లెటర్ జయలలిత గారి మృతిపైన లెటర్ రాయనంత వరకు కూడా అర్లియర్ ఆ మంత్ అంతా కూడా మీ యొక్క దీనికి పర్సనల్ లైఫ్ కి సంబంధించి కూడా పుంకాలుగా వచ్చాయి. ఏం చెప్తారు వీటన్నిటికీ సమాధానం సంబంధించి? చాలా మంది చాలా చెప్తూనే ఉంటారు. మీరు విడిపోవడానికి గల కారణాలు ఏమని నేను అడుగుతున్నాను మేడం. ఉత్తరంలో రాశాను కదండి, ఉత్తరంలో అంతకన్నా స్పష్టంగా ఎవరు రాయలేరు, ఎస్పెషలీ ఒక లేడీ అట్ దిస్ స్టేజ్ ఇన్ హర్ లైఫ్ అంతకన్నా స్పష్టంగా ఒక ఉత్తరం రాయలేదు. ఆ పెయిన్ ఎలాంటిది మీరు ఊహించుకోండి, ఊహించుకోగలుగుతారా? ఇన్నేళ్ల తర్వాత ఇంత డీప్ గా ఇంత స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉన్న ఒక రిలేషన్షిప్, అది కూడా నేను చెప్పాను కొన్ని ఏళ్ల పాటుగా ఈ స్ట్రగుల్ జరిగి ఇంకా ఇంతకన్నా భరించలేని ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాని నుంచి బయటికి రావడమే మంచిది అందరికీ. దట్ ఈస్ సిచ్యువేషన్. ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎవరైనా సరే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే, బాధ్యత గల వాళ్ళు, అంత కమిట్మెంట్ తో బ్రతికిన వాళ్ళు ఎవరైనా ఇలాంటి ఒక డెసిషన్ లైట్ గా తీసుకున్నా, లేకపోతే వేరే ఒక కారణం, ఒక థర్డ్ కారణం, వీళ్ళిద్దరికి సంబంధం లేని ఒక థర్డ్ కారణం వల్ల ఇలాంటి డిసిషన్ తీసుకుంటే మాత్రం అది చాలా తప్పు. ప్రతి ఒక్క రిలేషన్షిప్ కి వాళ్లే బాధ్యత తీసుకోవాలండి. దిస్ ఇస్ సంథింగ్ దట్ హస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ ద రిలేషన్షిప్, ఇన్ ద రిలేషన్షిప్, నథింగ్ టు డూ విత్ ఎనీథింగ్ ఎల్స్. కానీ అంటే మీకు మీ నోటీస్ లో కూడా వచ్చింటాయి, శభాష్ నాయుడు సినిమా షూటింగ్ సంబంధించి మీరు బిగ్ కాస్ట్యూమ్ డిజైనర్, యాక్చువల్ బాగా పాపులర్ అయ్యారు కూడా సినిమా కాస్ట్యూమ్ డిజైన్ కమల్ హాసన్ గారు పర్సనల్. ఈ దీంట్లో గొడవ మూలంగానే వాళ్ళిద్దరి మధ్య కూడా అది లాస్ట్ రిలేషన్ అలా అయ్యిందని చెప్పేటువంటి తమిళ మీడియా కానీ ప్రతిదీ వస్తుండే ఉంది. మీరు నవ్వుతున్నారంటే దానికి సమాధానం కూడా మీది. ఓకే, చాలా చైల్డిష్ గా ఉందని వింటే. ఓకే, అదే కదండి ఇప్పుడు చెప్పాను, ఒక ఇద్దరు అడల్ట్స్ మధ్య, ఒక రెస్పాన్సిబుల్ మెచ్యూర్ అడల్ట్స్ మధ్య ఒక రిలేషన్షిప్ ఉన్నప్పుడు దానికి బాధ్యత వాళ్ళిద్దరే తీసుకోవాలి. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల జరిగితే ఇన్నేళ్లుగా ఇంత స్ట్రాంగ్ గా ఉండేది కాదు. సో పీపుల్ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. అది వీళ్ళ మీద అంటకట్టడం, వాళ్ళ మీద అంటకట్టడం, ఒక సిచ్యువేషన్ మీద, ఒక ఇన్సిడెంట్ మీద అంటకట్టడం, దట్స్ నాట్ వెరీ రెస్పాన్సిబుల్ అండ్ దట్స్ నాట్ కరెక్ట్. చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు, ఆ 12 years లో మీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా ఆ టైంలో కమల్ సపోర్ట్ ఎలా ఉండేది? బీయింగ్ ఏ హ్యూమన్ గా మీతో ఎలాంటి సపోర్టివ్ గా ఉండేవాడు? యాక్చువల్గా హీ వాజ్ డెఫినెట్లీ సపోర్టివ్. నేనే ఫస్ట్ చెప్పాను, అది జరిగినప్పుడు జరిగి ఆల్మోస్ట్ 11 years అవుతుంది, 10-11 years అవుతుంది. సో తప్పకుండా చాలా సపోర్టివ్ గా ఉన్నారు. నో టూ వేస్ అబౌట్ ఇట్. మై హోల్ ఫ్యామిలీ స్టూడ్ బై మీ. ఒక పిల్లర్స్ లాగా నిలబడ్డారు అనమాట.
అసలు ఒక విధంగా మేము చూసారంటే సుబ్బలక్ష్మి ఒక 5 ఏళ్ళు తనకి ప్రతి స్టెప్ నా పక్కనే ఉండింది. తనకు అర్థమయ్యేటట్టు చెప్పేదాన్ని, ఇలాగైంది అమ్మకి, ఇలాగైంది, ఇలాగ ఆపరేషన్ అవుతుంది, ఆ తర్వాత ట్రీట్మెంట్, ఇలా జుట్టు ఊడిపోతుంది, ప్రతి స్టెప్ అలా చేపట్టుకుని తీసుకొచ్చాను అనమాట. సో ఆల్ ఆఫ్ దెమ్ స్టూడ్ బై మీ. మా పిన్ని గారు ఏమో బెంగళూరులో ఉంటారు. నాకు ఆ కీమోథెరపీ జరిగే ఆ 1 వీక్ మాత్రం వాళ్ళు తన ఇల్లు వదిలేసి అక్కడ అంకుల్ చూసుకునేవారు. పెద్ద ఆయన పర్వాలేదు నువ్వు వెళ్ళేసిరా అని చెప్పి ఆయన పంపించేవారు. ఆంటీ వచ్చి నా ఇంట్లో ఉండి, నా ఇంట్లో ఎవరికి ఏ లోటు రాకూడదు, ఏమి తక్కువ ఉండకూడదు అని చెప్పి నా ఇల్లు రన్ చేసేసి వెళ్ళేవారు అనమాట. సో ఇలాగా ఇంకొక ఆంటీ ఉండేవారు, శ్రీలత ఆంటీ అని చెప్పి, ఆవిడ ఇప్పుడు లేరు. ఆవిడేమో ఒక్క రోజు కూడా నేను ఒక్కరిని హాస్పిటల్లో అడుగు పెట్టలే, పక్కనే ఉండేవారు అనమాట. ఆవిడ ఇల్లు వాకిల ఫ్యామిలీ అదేం కాదు, వాళ్ళందరూ పంపించేవారు, వెళ్ళు తనకు కావాలి నువ్వు ఉండాలని చెప్పి వెళ్ళని చెప్పి పంపించారు. సో ఐ హ్యాడ్ సో మచ్ ఆఫ్ సపోర్ట్ లైక్ దిస్. భవిష్యత్తులో తమిళనాడు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి మేడం? మీరు ఒక ఓటర్ గా మీరు ఓటేయాలి కాబట్టి ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? ఎందుకంటే అన్నాడీఎంకే లీడర్షిప్ ప్రాబ్లం ఉంది, క్రైసిస్ ఉంది. ఆ తర్వాత డిఎంకే పార్టీకి సంబంధించి కూడా ఆయన బాగానే ఉన్నారు, బట్ భవిష్యత్తులో మార్పులు జరిగే అవకాశం కూడా ఉంది 4వ తారీఖు పైన. సో ఈ సందర్భంగా కొన్ని పార్టీలు ఉన్నాయి. ఏమన్నా జనవరి 4వ తారీఖు డిఎంకే కొత్త లీడర్ని ఎన్నుకోబోతున్నారు. సో దీనికి సంబంధించి కూడా రానున్న రోజుల్లో ఎలా ఉంటాయి తమిళనాడు పాలిటిక్స్? బాగా అబ్జర్వ్ చేశారు, సినిమా ఇండస్ట్రీని ఎంత బాగా అబ్జర్వ్ చేశారో పాలిటిక్స్ కూడా అంత అబ్జర్వ్ చేసిన మీరు చాలా కైండ్ గా చెప్తున్నారు ఈ విషయాలని. కానీ నేను మళ్ళీ చెప్తాను, నేను ఒక లే పర్సన్, నేను ఒక కామన్ సిటిజన్. సో కానీ ఒకటి మాత్రం, ఇప్పుడు మీరు చెప్పిన ఇన్సిడెంట్స్ అన్ని మనసులో పెట్టుకుంటే తప్పకుండా మనం వెయిట్ చేసి చూడాల్సింది ఉందండి. ఎందుకంటే ఒక స్టేట్ ఆఫ్ ఫ్లక్స్ లో ఉంది మొత్తం. అంటే ఏది స్టడీగా ఫిక్స్డ్ గా ఇదే పిక్చర్ ఇదే సిచ్యువేషన్ అని చెప్పి ఏమీ లేదు. సో ఈ సిచ్యువేషన్ వాచ్ చేయాలి, వెయిట్ చేయాలి. ఇలాంటి ఒక క్రైసిస్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు అందరూ స్టడీగా, కామ్ గా, స్ట్రాంగ్ గా ఉండాలి. ఓకే, ఫైనల్ గా మేడం, క్యాన్సర్ తో బాధపడుతున్నటువంటి మహిళలకి మీరు ఎలాంటి ధైర్యం చెప్తారు యాక్చువల్గా? ఎందుకంటే చాలా మంది ఈ ప్రాబ్లం ఫేస్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు కూడా హైదరాబాద్ వచ్చారు, క్యాంపెయిన్ చేశారు, ఎక్కడ అవకాశం ఉన్నా కానీ అక్కడ దీన్ని జాగ్రత్తగా ఉండండి ప్రమోట్ చేసుకుంటున్నారు. మీరు ఒక మాట లైఫ్ అగైన్ అన్న దానికి సంబంధించి ఏం చెప్తారు? క్యాన్సర్ అన్నది చాలా మందిని, అన్ఫార్చునేట్లీ చాలా మందిని తాకింది, ఏదో విధంగా తాకింది. డైరెక్ట్ గా అయినా, మనకు కావాల్సిన వాళ్ళైనా, మనకు తెలిసిన వాళ్ళైనా, ఏదో విధంగా ఆ బాధ తెలియకుండా అనుభవించకుండా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మన సమాజంలో వాళ్ళ. బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. అండ్ ఫ్యాక్ట్ అయినప్పుడు అది మనం ఫేస్ చేసి దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలన్న దానికోసం మనం ప్రోగ్రెసివ్ గా, ప్రొడక్టివ్ గా ఆలోచించాలి. ఆ ప్రోగ్రెసివ్ గా ఆలోచించేదానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం ప్రొయాక్టివ్ గా ముందడుగు వేయాలి, మనం జాగ్రత్త పడాలి, మన లైఫ్ స్టైల్ మనం మార్చుకోవాలి, మన హెల్త్ ని మనం గమనించుకోవాలి. ఆ జరిగిన తర్వాత చూసుకుందాంలే, లేకపోతే అయ్యో నాకేదో వచ్చి ఉండొచ్చు, ఐ డోంట్ వాంట్ టు నో, తెలిస్తే ట్రీట్మెంట్ ఉంటుంది, ఇది ఉంటుంది, అది ఉంటుంది. మనం ఉంటేనే మంచి, చెడు, సంతోషం, దుఃఖం అన్నీ ఉంటాయి. అండ్ బాటమ్ లైన్ ఏంటంటే అందరూ కళ్ళు మూసే రోజు ఒక రోజు వస్తుంది. పుట్టిన ప్రతి వాళ్ళకి అది మాత్రం ఖాయం. నేను అర్థం చేసుకున్నది ఏంటంటే లైఫ్ లో నేను చూసిన జీవితాలను బట్టి ఏంటి నేను అర్థం చేసుకున్నానంటే ఆ కళ్ళు మూసుకునే టైం మనం ప్రశాంతంగా ఉండాలి. మనకి ఒంటరి అయిపోయినారన్న ఫీలింగ్ ఏం లేదా మేడం మీకు? ఎందుకంటే ఆ చిన్న ఫాదర్ వాళ్ళు అర్లీగా ఇది కావడం, ఆ తర్వాత నెక్స్ట్ మీరు ఇట్లా ఒంటరిగా ఉండి నన్ను పాజిటివ్ గా తలుచుకుని ప్రేమతో నన్ను చూసే వాళ్ళు ఉన్నంత వరకు నేను ఒంటరిదాన్ని కాను. ఓకే, ఆ ధైర్యం సుబ్బలక్ష్మిలో డెఫినెట్లీ. వీఆర్ మన సొసైటీ చూడండి, దీంట్లో ఎస్పెషలీ మన ఇండియన్ కల్చర్ లో ఒక అద్భుతమైన ఆప్యాయత ఉంటుందండి. బయట వెస్టర్న్ కల్చర్స్ లో ఉండదు. అంటూ ఉంటారు కదా, అమ్మ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, 18 ఏళ్ళు వస్తే ఇంకా పిల్లలేమో తల్లిదండ్రుల ఇంట్లో ఉండకూడదు, బయటకు వెళ్ళిపోవాలి, ఇండిపెండెంట్ గా ఉండాలి. ఎస్పెషలీ అమెరికాలో చాలా ఉంది. మనకు అలా కాదు కదండి. చీటికి మాటికి అమ్మ అని పరిగెడతాం, లేకపోతే ఫ్రెండ్స్ అని పరిగెడతాం, లేకపోతే పెద్దవాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళని వెళ్ళి వెతుకుంటూ ఉంటాం. సో అంత అద్భుతమైన ఆప్యాయత మన ఇండియాలోనే అంత గొప్పగా ఉంటుంది అనమాట.
We are not alone. I am not alone. I never feel I'm alone. సుబ్బలక్ష్మి కూడా హీరోయిన్ గా వస్తుందా? అది తన చేతుల్లో ఉంది, తన డెసిషన్ అది. ఓకే, అంటే చేయాలనుకుంటే డెఫినెట్లీ లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. తను చేయాలనుకుంటే తను డిసైడ్ చేసుకోవాలి. దానికి ఒకే ఒక కండిషన్ అండి లైఫ్ లో, నువ్వు ఏం చదవాలనుకున్నా కూడా, ఏం చేయాలనుకున్నా కూడా, నీ లైఫ్ ఎలా లీడ్ చేయాలనుకున్నా, అంటే ఏ ప్రొఫెషన్ లో అయినా నువ్వు డిసైడ్ చేసుకో. నీకు అది ఒక ప్యాషన్ గా ఉండాలి. డిసైడ్ చేసుకో, అది అచీవ్ చేసే మార్గం వెతుక్కో. అంటే నాకు ఇది చదవాలి, పలానా కాలేజీలో చదవాలి, పలానా కోర్స్ చేయాలంటే అదంతా నువ్వు డిసైడ్ చేసుకో. యూ వర్క్ ఫర్ ఇట్. నేను సపోర్ట్ చేస్తాను, 100% సపోర్ట్ చేస్తాను నేను. కానీ డిసిషన్ నీరుగా ఉండాలి, కమిట్మెంట్ 100% గా ఉండాలి, ఆ ప్యాషన్ నువ్వు చూపించాలి. ఎవ్రీథింగ్ ఎల్స్ ఐ విల్ బి దేర్. రైట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ ఫర్ స్పీకింగ్ విత్ ఎన్టీవీ. జయలలిత మృతికి సంబంధించినటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో అవి సాధ్యమైనంత త్వరగా వెలుగులోకి వస్తాయని చెప్పి ఆ నమ్మకం తనకు బలంగా ఉందని, ఒకవేళ ఆ యొక్క సమాధానాలు బయటికి రాకపోతే ఎలా ఫైట్ చేయాలన్న కెపాసిటీ కూడా తనకు విల్ పవర్ తో వస్తుందని చెప్పి కూడా నటి గౌతమి అంటున్నారు. ఇక కుటుంబము అలాగే వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించిన కూడా ఒక్కదాన్నే పోరాడగలే కెపాసిటీ తనకున్న నాళ్ళు అందరూ సకుటుంబమే తన వాళ్ళు అని చెప్పి అంటున్నారు. కెమెరామెన్ ఎస్వి శ్రీనివాస్ ప్రతాప్లతో కలిసి దినకర్ ఎన్టీవీ, చెన్నై.